తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి సొసైటీలో లగ్జరీ జీవితాన్ని గడపాలని కొంతమంది కేటుగాళ్లు ఎన్నో రకాల మోసాలకు పాల్పడుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని, మీరు పెట్టిన పెట్టుబడికి అధిక వడ్డీ చెల్లిస్తామని ఇలా ఎన్నో రకాలుగా మాయమాటలు చెప్తూ అమాయకుల్ని నిండా ముంచేస్తున్నారు. మీకు లక్కీ డ్రాలో లక్షలు వచ్చాయని మీ వివరాలు ఈ నంబర్కి పంపించండి అంటూ కాల్ చేయడం జరుగుతుంది. డబ్బు వస్తుందన్న ఆశతో బ్యాంక్ వివరాలు పంపితే క్షణాల్లో ఖాతాలో ఉన్న డబ్బు మాయం చేస్తున్నారు. ఇటీవల పెరుగుతున్న టెక్నాలజీని ఆసరాగా చేసుకుని కొత్త పద్ధతుల్లో మోసాలకి పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించడంతో నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త రకం పద్ధతులను తెర మీదకు తీసుకొస్తున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకోకుండా అవగాహన కల్పించినప్పటికీ డబ్బుపై ఆశతో మళ్లీ మోసపోతూనే ఉన్నారు. ఒకప్పుడు ఇళ్లకు కన్నాలు వేస్తూ నానా హడావిడి చేస్తున్న దొంగలు ఇప్పుడు ఆఫీసులు పెట్టి మరీ కూర్చున్న చోట నుంచి కోట్లు కొలగొడుతున్నారు. తాజాగా కొత్త స్కామ్ కి తెరలేపారు సైబర్ నేరగాళ్లు. ఇటీవల జంప్డ్ డిపాజిట్ స్కామ్ బారిన పడుతున్న వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే వారిని ఈ స్కామర్లు టార్గెట్ చేశారు. నిజానికి ఇప్పుడు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ యూపీఐ వాడుతున్నారు. అందుకే వీరిని ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. ఆన్లైన్ స్కామర్లు ముందుగా తక్కువ మొత్తంలో టార్గెట్ చేసిన వ్యక్తిని బ్యాంక్ ఖాతాకి పంపుతున్నారు. వెంటనే ఫోన్లు చేసి డబ్బులు పంపామని ఓసారి చెక్ చేయాలని కోరుతారు. వెంటనే చెక్ చేస్తే ఆ ఖాతా వారి యాక్సెస్ లోకి వెళ్ళిపోతుంది. అయితే తెలియని వాళ్ళు మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తే జాగ్రత్తగా ఉండాలి. వెంటనే మొత్తాన్ని చెక్ చేయడానికి వచ్చే లింక్స్ ని అస్సలు క్లిక్ చేయొద్దు. అలా చేస్తే పిన్ కాస్త డబ్బులు పంపిన వారికి యాక్సెస్ ఇచ్చేస్తోంది. దీనికి జంప్డ్ డిపాజిట్ స్కామ్ అని పేరు పెట్టారు. జంప్డ్ డిపాజిట్ స్కామ్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు పంపితే అకౌంట్లో ఉంచుకోండి. ఎవరైనా డిపాజిట్ ను ధృవీకరించాలని ఫోన్ చేస్తే స్పందించాల్సిన అవసరం లేదు. కనీసం 15 నుంచి 30 నిమిషాలు వేచి చూడాలి. మీరు సమయస్ఫూర్తిని ప్రదర్శించి రాంగ్ పిన్ ని నమోదు చేయండి. ఆ పిన్ స్కామర్లకు చేరుతుంది. ఒరిజినల్ పిన్ ద్వారా తర్వాత లావాదేవీలు కొనసాగించవచ్చు. ఆన్లైన్ మోసగాళ్లు ఎలాంటి కొత్త మార్గాల్ని పాటిస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకుంటే మంచిదని సైబర్ క్రైమ్ నిపుణులు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చిందా? ఓ లైక్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా మోసపోయారా? మీకు తెలిసిన వాళ్ళు మోసపోయారా? కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.